జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిద్ర లేసిన టాంచి సరే, ఇప్పుడు ఎట్లాగో మీడియా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇంకా న్యూస్ అంతా కూడా చూస్తూనే ఉంటాం. చూస్తూ ఉంటే హిందువులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఎన్నో దారుణాలు, ఎంతోమంది దుర్మార్గులు మన దేశాన్ని కావచ్చు, హిందూ సమాజాన్ని కావచ్చు నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుంటారు చాలామంది. వాళ్ళు చేసేటటువంటి అసలు వికృతమైన చేష్టలు ఒక్కటి కాదు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు ఎంత బాధపడుతూ ఉంటుందంటే అసలు ఏమి చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాదు. ఈ దేశాన్ని, హిందూ సమాజాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా ఇట్లా చూస్తూ ఉంటేనేమో అసలు వీళ్ళు ఏమి చేస్తున్నారు అనేది అసలు అర్థం కూడా కాదు. ఒక పక్కన సరే మిగతా మతాల వాళ్ళ విషయానికి వద్దాం. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళ మతాచారాలను వాళ్ళు సక్రంగా వాళ్ళు పాటిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థనా స్థలాలకు పోవడం కావచ్చు, ప్రార్థనలు చేసుకోవడం కావచ్చు, పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. కానీ మనోళ్ళు మాత్రం ఎంతసేపటికి స్వార్థం తప్పనిచ్చి రెండో మాట ఉండదు. ఇట్లా మన చుట్టూరా చూస్తేనేమో ఆల్రెడీ మనం దగ్గరకు వచ్చేసింది, మనకు దగ్గర పడింది టైం. ఒకటి, ఇప్పటికైనా మనం మేలుకొని తెలుసుకోగలిగితే బ్రతికేదానికి భవిష్యత్తు ఉంటుంది, లేదంటే లేదు. ఇప్పుడు అట్లా ఉంది వాతావరణం. సరే, ఈ న్యూస్ కూడా ఒకసారి చూడండి. నేను ఊరికే మాట్లాడడంలే, ఎందుకంటే బాధ, ఆవేదన ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి. ఒకసారి ఈ న్యూస్ చెప్తా వినండి మీరే. జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. ప్రస్తుతం ఈ జమ్మూ కాశ్మీర్ అనేది, జమ్మూ మరియు కాశ్మీర్ అనే రెండు ప్రాంతాల కలయికే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఇక కాశ్మీర్లో 90% పైగా ముస్లింలే ఉంటారు. అంటే ఇక్కడ పూర్తిగా ముస్లింలదే డామినేషను. ఒకప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లదే డామినేషను. కానీ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పేసి వాళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టు అయిపోయింది. ఈ ఆర్టికల్ 370 దాన్ని తీసుకొచ్చి పెట్టినారు. ఎక్కడ? ఈ జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లందరినీ దొరికిన కాడికి ఓచుకోతలు కోసారు, అత్యాచారాలు చేశారు, తరుముకున్నారు, వాళ్ళ ఆస్తులు దోచుకున్నారు. ఇవంతా జరిగిపోయినాయి. ఇలా జరగడం వల్ల వాళ్ళ డామినేషన్ ఏర్పడిపోయింది. ఇక జమ్మూ విషయానికి వద్దాం. జమ్మూలో దాదాపుగా 67% మంది హిందువులు ఉంటారు. అందుకే ఎలాగైనా సరే ఈ జమ్మూ ప్రాంతాన్ని కూడా ముస్లింల జనాభా ఎక్కువగా ఉండేలా చేసేందుకు వివిధ సంస్థలు పావులు గదుపుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ క్రమంలోనే మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలను, బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలను తీసుకొచ్చి ఈ జమ్మూ ప్రాంతంలో ఆయా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వీళ్ళందరికీ కూడా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేస్తారు. అంటే జమ్మూలో ఈ ల్యాండ్ జిహాదీకి పాల్పడి అక్కడ ముస్లింల జనాభా పెరిగేటట్టు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జమ్మూలో ఈ రోహింగ్యా ముస్లింల జనాభా, బంగ్లాదేశ్ మియా ముస్లింల జనాభా 20,000కు పెరిగిపోయింది. ఇదేంది స్వామి, 20,000 కదా అని చెప్పేసి, ఇది చాలా చిన్న విషయం కదా, దీని దేవడాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అవునా కదా? ఈ 20,000 మందిని కేవలం 1 నెల రోజుల వ్యవధిలోనే పశ్చిమ బెంగాల్ నుంచి జమ్మూ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ వీళ్ళకి స్థిర నివాసాలు ఏర్పాటు చేశారు. ఎన్ని రోజుల్లో? 1 నెల రోజుల్లో. అట్లాంటిది 1 సంవత్సరం అయితే, 5 ఏళ్ళు అయితే, 10 ఏళ్ళు ఆగితే తర్వాత ఏముంటుంది? పిక్కోవడానికి కూడా ఏముండదు. తీసిపోయి మనల్ని ఆడ పెడతారు బొందలో. అది సరే. ఈ పనంతా కూడా జమ్మూ కాశ్మీర్లోనే మొన్న మధ్య ఏర్పడినటువంటి ఈ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చేస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం. ఇంకా ఓటమి అనేదే మనకు ఉండకూడదు, మన మతానికి సంబంధించిన వాళ్ళే మనకు ఓట్లు వేసే వాళ్ళే ఇక్కడంతా ఉండాలా. ఇప్పుడు వచ్చేసి కాశ్మీర్ ఉండాలి, కాశ్మీర్లో వాళ్ళదే డామినేషను. బీజేపీ అనేది అక్కడ గెలవలేదు, అసాధ్యం, అంత ఈజీ అయితే కాదు. జమ్మూలో వీళ్ళన్నీ గెలుస్తారు. అలాంటిది ఇక్కడ కూడా జమ్మూలో కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ పెరిగిపోతే అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇంకా నువ్వు ఎన్నిసార్లు ఎలక్షన్ పెట్టుకున్నా, నువ్వు ఏం చేసా, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి నువ్వు తపస్సు చేసా, ఫల్టీలు కొట్టా, ఏం చేసినా కూడా ఇంకా అసాధ్యం. ఇంకా ఆడికి అయిపోయినట్టే. ఇంకా ఉండేవాళ్ళు ఇంక నేను మాట్లాడకూడదు కొన్ని ఘాటుగా, ఇంక వాళ్ళ కర్మ వాళ్ళదే. అట్లా ఈ విషయాన్ని గమనించినటువంటి జమ్మూ కాశ్మీర్ గవర్నరు చూస్తా ఊరికేనే కూర్చోవాలా. ఇమ్మీడియట్గా జమ్మూలోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నటువంటి ఈ రోహింగ్యా ముస్లింలకు నీటి సరఫరాను, విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఎటువంటి మొహమాటం కూడా లేకుండా. అంతే. ఈ విషయం బయటకు వచ్చినటువంటి 2 రోజుల్లోనే, బాగా వినండి ఈ పాయింట్, వాళ్లకు ఇప్పుడు కరెంట్ ఆపేశారు, ఇప్పుడు వాటర్ సప్లై ఆపేశారు కదా, ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన 2 రోజుల్లోనే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఈ సంస్థ వెంటనే స్పందించింది. అంటే రిఫ్యూజీస్ అంటే తెలుసు కదా మీకు, ఈ వలసదారులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సంస్థ అన్నమాట ఇది. ఇక ఈ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ సంస్థకు చెందినటువంటి సీనియర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టొమోకో ఫుకుమొరా, అదేవిధంగా ప్రొటెక్షన్ అసోసియేట్ రాగిణి ట్రక్రు జుట్టుషి, వీళ్ళ పేర్లు వీళ్ళ చిత్రంగా వీళ్ళ పేర్లు, వీళ్ళ ఆధ్వర్యంలో ఒక పెద్ద
ఐక్యరాజ్యసమితి బృందం ఈ జమ్మూలోని ఈ రోహింగ్యా ముస్లింల క్యాంపును అయితే సందర్శించడమే కాకుండా వాళ్ళను ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళకి అభయహస్తం కూడా ఇచ్చారు వీళ్ళు. అసలు ఈ దేశం మనది, ఈ భూమి మనది. మన దేశంలోకి ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించాల్సింది ఎవరు? మన భారత ప్రభుత్వం, అంటే మన కేంద్ర ప్రభుత్వం. అలాంటిది మన దేశానికి వచ్చి మనకు తెలియకుండానే ఐక్యరాజ్యసమితి అధికారులు వచ్చి రోహింగ్యా ముస్లింలను, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లా వచ్చారో అక్రమంగా వచ్చారు, అక్రమ చొరబాటుదారుల రూపంలో వచ్చారు. అర్థమవుతుందా? వాళ్ళు శరణార్థులు కాదు, వాళ్ళు అక్రమ చొరబాటుదారులు. వాళ్ళను కలవడం అంటే ఐక్యరాజ్యసమితి తన పరిధులు దాటి ప్రవర్తిస్తుందని అర్థం. అసలు ఈ రోహింగ్యా ముస్లింల మూలంగా మన దేశ జాతీయ భద్రతకు పెను ప్రమాదం పొంచున్నది. అది అందరికీ తెలిసిన విషయమే, కొంతమంది పోరంబోకులకు తప్ప. అలాంటిది మన దేశ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉండాదా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మన దేశ అంతర్గత విషయాల్లో వేలు పెట్టడానికి ఐక్యరాజ్యసమితి అసలు ఎవరు అసలు? అది పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా హిందువుల పైన ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాంబిగాళ్ళు నరమేధం సృష్టిస్తూ ఉంటే ఇదే ఐక్యరాజ్యసమితి కనీసం నోరు మెదపల. అసలు ఈ విషయం తమకు పట్టనట్టుగా, అసలు మీకు ఈ విషయం అసలు మా సంబంధం లేదు, మాకు తెలియదు, ఇది మా దృష్టికి రాలేదన్నట్టు నిద్ర నటిస్తారు. అర్థమవుతుంది? ఆ నిద్రపోవడంలో నిద్ర నటిస్తారు. కనీసం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి మారణకాండను ఐక్యరాజ్యసమితి కనీసం ఖండించాల. తెలిసినా మీకు? వారి బాగోగులను కనీసం పట్టించుకోనలే. కానీ మన దేశానికి వచ్చి ఇన్ని రోజుల్లో కేవలం 2 రోజుల్లో కేవలం కరెంట్ కట్ చేశారు, వాటర్ సప్లై కట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్రమ చొరబాటుదారులు కాబట్టి. అందుకని చెప్పి 2 రోజుల్లో మన దేశానికి వచ్చి మన దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి ఈ రోహింగ్యా ముస్లింల మీద మాత్రం ఐక్యరాజ్యసమితి ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చినట్టు ప్రేమతో ఒలకపోసారు. వచ్చిందమ్మా ఉయ్యారి అన్నట్టు. అందుకే ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి. అంతేకాకుండా జమ్మూలో అస్సలు ఈ రోహింగ్యా ముస్లింలను ఎవరు తీసుకొచ్చినారు, వాళ్ళకి ఎవరు అండగా నిలబడతారు అన్న విషయాలపైన వెంటనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి జాతీయవాదులందరూ కూడా కోరుతారు. అవునా కదా? అసలు మీ మనసులో ఏముండదో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం కష్టాల్లో ఉన్నాము, మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాము, మనం సేఫ్గా లేము, మనం ఇప్పుడు ఏదో మన తిండి మనం తింటున్నాం, మన ఇంట్లో మనం ఉన్నాము, ఏదో పోతున్నాం, పని చేసుకొని వస్తున్నాం చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలా లేదు పరిస్థితి. వాతావరణం చుట్టూరా ప్రమాద గంటికలు అయితే కమ్ముకొని వస్తున్నాయి మనల్ని మింగేయడానికి. అది మీకు అర్థమవుతుందో లేదో అది విషయం. అర్థమైందా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరిని మేల్కొల్పేలా ఈ న్యూస్ ప్రతి ఒక్కరికి చేరేలా మీకు దండం పెడతా. మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి న్యూస్ని షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు మీరు పొందడం కోసం మన ఛానల్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.